మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హాస్టల్లో యువతుల వీడియోస్ తీశారనే ఫిర్యాదుతో ఇప్పటికే హాస్టల్ వార్డెన్ సహా 7 యువకులని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి బాత్రూమ్ అద్దాలపై ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ని సేకరించి ల్యాబ్ కు పంపించారు. మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ ఘటనపై పోలీస్ ఎంక్వైరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సిఎంఆర్ కాలేజ్ ఘటనపై మేడ్చల్ పోలీసులను దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ప్రైవేట్ వీడియోలను కొంతమంది అగంతకులు తీశారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు 9 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఈ కేసులో ప్రధానంగా మహిళా కమిషన్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలను జారించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సిఎంఆర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా హాస్టల్ వార్డెన్గా ఉన్నటువంటి ప్రీతి అనే మహిళను సైతం కూడా సస్పెండ్ చేసింది కాలేజ్ యాజమాన్యం. ప్రస్తుతానికి మాత్రం 3 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. దీంతో కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసులో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలకు సంబంధించి ఎక్కడ బయటకు వస్తాయంటూ కూడా తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు మనం చూసాము. ఈ నేపథ్యంలో ప్రధానంగా 8 సెల్ ఫోన్లతో పాటుగా ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలను సేకరించారో అందులో ప్రధానంగా ఫింగర్ ప్రింట్స్ను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా గర్ల్స్ హాస్టల్లో ఇదంతా జరగడం పట్ల కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో నిన్న కూడా చాలామంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. చదువు కోసం ఇక్కడ పంపిస్తే ఇటువంటి ఘటనలు అవ్వడం ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా నిన్నటి నుంచి కూడా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజు కూడా కొంతమంది తమ ఇళ్లకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గర్ల్స్ హాస్టల్కి సంబంధించి లోపల మెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఒక బీహార్కి చెందినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. కొంతమంది మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇన్ఫర్మేషన్ రాబడుతున్నటువంటి పరిస్థితి. అయితే స్వాధీనం చేసుకున్నటువంటి ఈ 9 ఫోన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మొబైల్ ఫోన్స్లో ఎటువంటి ఉన్నాయి అని చెప్పి దానికి సంబంధించి కూడా పూర్తిగా మొబైల్ ఫోన్స్ను కూడా ఓపెన్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేట్ వీడియోలు ఎక్కడైనా బయటకు వస్తే మాత్రం పరిస్థితి ఏంటంటూ కూడా కొంత ఆందోళన పరిస్థితులు తల్లిదండ్రులు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా గోప్యంగా ఈ అంశాలకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి అసలు ఆ గర్ల్స్ లోపలికి ఉన్నప్పుడు ఎవరి ప్రైవేట్ వీడియోలను తీసేటటువంటి ప్రయత్నం చేశారనే అంశాలకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు. జర్నలిస్ట్ రంగతో కలిసి జ్యోతి జీవనన్, హైదరాబాద్.